బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు నిరసనకారులు. ఢాకా సహా అనేక నగరాల్లో విధ్వంసం సృష్టించారు. ఇప్పటివరకు 440 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ నియామకమయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్న కల్లోల పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. బంగ్లా సరిహద్దు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అటు బంగాల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేయవద్దని పశ్చిమ బంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వాటిని వ్యాప్తి చేస్తే రాష్ట్రంలో అసమ్మతి, అశాంతి రగిలే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. షేక్ హసీనా రాజీనామాతో ఆమె ప్రత్యర్థి బంగ్లాదేశ్ మాజీ ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియాకు జైలు నుంచి విముక్తి లభించింది. ఇక బంగ్లాదేశ్లో జూలై 1 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన అల్లర్ల కారణంగా అరెస్ట్ చేసిన నిరసనకారులను కూడా విడుదల చేశారు. హసీనా ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్ కోటా విధానంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు నిరసనకారులు. ఢాకా సహా అనేక నగరాల్లో విధ్వంసం సృష్టించారు. ఇప్పటివరకు 440 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ నియామకమయ్యారు.